లోకేష్ వార్ రూమ్ డ్రామా. ప్రజల కష్టాల ముందు చిన్నబాబు పెద్దబాబుల అసలు రంగు. వార్ రూమ్ ఎక్కడ చిన్నబాబు? ఆనాడు విమానయాన శాఖపైనే వార్ రూమ్ పెట్టావట కదా. పెట్రోల్ కొరతపై వార్ రూమ్ పెట్టక్కర్లేదా? పౌర సరఫరాల శాఖ నిద్రపోతుందా? ఏపీ ఇప్పుడు ఇంధన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు, నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుంటే ప్రజలు తమ వాహనాలకి చుక్క పెట్రోల్ కోసం అల్లాడిపోతున్నారు. కానీ ఇవేమీ పట్టనట్లుగా రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. గతంలో ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించి ఏదో సమస్య వస్తే ఏకంగా ఒక వార్ రూమ్ పెట్టానని గొప్పలు చెప్పుకున్న మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఎక్కడున్నారు? తన పరిధిలో లేని, కేంద్రం చూసుకోవాల్సిన విమానయాన శాఖపై రివ్యూలు చేస్తూ జాతీయ ఛానళ్లలో మీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో భజన చేయించుకున్న ఈ ఉత్సాహం ఇప్పుడేమైంది? విదేశీ విమానాల కోసం వార్ రూమ్లు పెట్టే మీకు రాష్ట్రంలో సామాన్యుడు పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడడం కనిపించడం లేదా? పౌర సరఫరాల శాఖ అనేది నేరుగా మీ ప్రభుత్వం పరిధిలోని అంశం. నిత్యావసర సరుకులు, ఇంధనం ప్రజలకు అందేలా చూడటం మీ ప్రాథమిక బాధ్యత కాదా? పెట్రోల్ బంకుల వద్ద జనం పడుతున్న ఇబ్బందులు మీ హైటెక్ కళ్లకు ఆనటం లేదా? రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు వెలుస్తూ ఉంటే మీ సమీక్షలు, మీ వార్ రూమ్లు ఏ గూటికి చేరాయి? ఇక చిన్నబాబు తీరు ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పాత పల్లవిని అందుకుంటున్నారు. రాష్ట్రం ఇంధన కొరతతో అట్టడుగుతూ ఉంటే ఆయన మాత్రం ఆ హైటెక్ సిటీ నేనే కట్టాను, ఆ రింగ్ రోడ్డు నేనే వేశాను, ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చాను అంటూ పాత డబ్బా కొట్టుకుంటున్నారు. గత వైభవాల గురించి గొప్పలు చెప్పుకోవటానికి ఉన్న సమయం ప్రస్తుత సమస్యల్ని పరిష్కరించడానికి లేదా? ప్రజలు బంకుల వద్ద పడిగాపులు కాస్తుంటే ఈ భారం తగ్గించే ఆలోచన చేయకుండా పాత క్రెడిట్ల కోసం పాకులాడటం మీకే చెల్లింది. స్పందించేది ఎప్పుడు అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. ఇప్పటికైనా ఆ మేకప్ వార్ రూమ్లు, డబ్బా ప్రచారాలు పక్కన పెట్టి రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై దృష్టి పెట్టండి. విమానాల కోసం పడ్డ ఆరాటం సామాన్యుడి బండి కోసం కూడా పడాలని డిమాండ్ చేస్తోంది బీసీవై పార్టీ.